परिमितदहस्त्राक्षादि विजय विभव विलासायाः लोकजनन्याः लयायाः शैल संवाहित नारायणस्य दिव्याज्ञया प्रभवमानस्य दिव्यनाभीकमलसम्भूतस्य ब्रह्मणः प्रथमपरार्धानन्तरे द्वितीयपरार्धे पञ्चाशदाधे प्रथममासे प्रथमपक्षे प्रथमे हनि द्वितीययामे तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले नामधेयेन्द्रसमये पार्थिवानन्दकूर्मश्वेतवादाविद्यमनुब्रह्मप्रलयाख्य सप्तकल्पानां मध्ये कल्पे स्वायम्भुव स्वारोजय उत्तमदामसूर्याग्निधर्मब्रह्मौद्रकाच्च भौज्य चतुर्दशमनमनरामन्दरे षट्सती सप्तमी महायुगानां सप्तविंशतिमध्ये त्रेतत्वावयुगेषु गतेषु वर्तमाने कलियुगे प्रथमपादे विक्रमशाली वाहन वियाभिनन्दन मध्ये वर्तमान व्यावहारिक चान्द्रमानेन संवत्सराणां मध्ये चैत्रमासे शुक्लपक्षे रामनवम्यां सौम्यवासरे शुभवासरे नक्षत्रे शुभयोग शुभकर्ण एवं विशिष्टे मुहूर्ते अंता मम अनुकोंडी जन्म प्रभृति बाह्य कौमार यवनराधकेषु ज्ञानकाय कर्मकृत वृत्तावृत्त प्रकीर्णकाक्रान्तमत्तक्षयद्वारा तालुकाभिः मंडल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने चन्द्रमण्डल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने मंडल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने त्रिगुणिताग्निष्टोमातिरात्रवाजपेय पौण्डरीकादिशतकृत पुण्यफलावाप्त्यर्थम् अत्र स्थितानां भक्तजनानां सकुटुम्बानां क्षेमस्थैर्यारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मकल्याणार्थं चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं समस्त मंगళావాప్యర్థం లోక కళ్యాణార్థం అందా నమస్కారం చేసి చెప్పండి శ్రీ మయా సహ దశ పూర్వేష దశ పరేష ధ్వంస్యానా సర్వేషాం నృణాం నరకాత్ శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే హిరణ్యగర్భేణమన్యకుశపుష్పాక్షరితవస్త్రాభరణసహితం హిరణ్యపరోగరం గృహీత్వా హిరణ్యగర్భస్తమవత్తదాగ్రే భూతస్య జాతః పదరేకాసీత్ కన్యాదానమంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం భోజాః కన్యమే దేవి పార్శ్వయోః మోక్షమాప్నుయాత్ సాక్షిణః సర్వదేవతాం సాధ్యం సుశీలాజ సుధీం దాన సాత్పుణ్యార్థం సాలగ్రామ గోభూహిరణ్యదానాది
షోడశ మహాదానాన్ని కరిష్యే తస్మాత్ తిష్టంతి భవనాని శ్రియా భూమి వరాహేణ సముద్ధృతా గర్భగర్భస్థం హేమ బీజం విభావసో దేవస్య రాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం గృహ్ణాతు ఇయం సీతా మమ సుతా సహ ధర్మేణ ప్రదీక్షజైనాం భద్రం దేవాం గృహీష్వ పాణినా మహాభాగా ఛాయేమానుగతా సదా కుమారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి క్షీరాబ్ధి అనయా అనయా మానిని మానిని జనకాత్మజ జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ అనేన అనేన కన్యాదానేన కన్యాదానేన సర్వాత్మకః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః ప్రీతః సుప్రీతః ప్రసన్నః సుప్రసన్నః వరదః వరదః భవతు భవతు పుత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్యోద్భవాన్ సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి అంతా ఒక్క మారు చెప్పండి ప్రదాస్యామి ప్రదాస్యామి కన్యాదాన సమర్పణ సమయే మంగళవాద్యం కుర్యా తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టకచూర్ణికా పఠిత్వా శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతగా శ్రీకంఠద్రవ పుండరీక హనుమాన్ శ్రీకృష్ణ ముహూర్తే శ్రీకృష్ణస్య విరాపరస్య భవనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విదిత శ్రీసోదరస్య ప్రభో పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతం కుర్వంతు వాం మంగళం నారాయణ ధ్యానా శ్రీదేవి సరస్వతీ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘట సంభవస్య రమణీ సీతా శచీ రోహిణీ రాసాగర మేఖలా గుణవతి రేవక్షిషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం భగవతీ కళింబతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతీ కన్యా నదీ గోమతీ కాళీ వేగవతే సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ చ కుముద్వతి సరిరః కుర్వంతు వాం మంగళం గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనేషు చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం వరకూర్మకం చ పురాణాని వై మార్కండేయముఖానాస్యమనిషం కుర్వంతు ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుండ్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్ఛాయావతేర్నందనः కేతురధగ్రహానవసుభా ఏకాదశస్థానగా నక్షత్రాజలగ్నయోగజయ కుర్వంతు వాం మంగళం శ్రీకాంతాకుటుంబకుంకుమపరీరంభో గుణానాం నిధిః పూర్వాచార్య గుణావబోధనికర విభేషణ ప్రభృతిర్భక్తైः సదా సేవితः పాయాన్నో భగవాన్ పురాణపురుషः కుర్వంతదా
సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవ వేదైశాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపై సదా సేవితః ఆయాతో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సహస్రాణం చతుర్దశ భవనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నిమణైర్ని వర్ణమాలి కుబేర ఈశానాద్యష్టలోక బాలకానాం అనువర్జటా కోటి మణిమయాని వందిత దాత్రయమాన నారాయణ పాదారవింద సందోహానాం త్రైస్త్రింశత్కోటి దేవతానాం గర్భమందిర సుఖాసికాస్థూలమధ్యరంగ మహదాస్థాన సౌధాంతరాల వృత్తమండపయాగచారాజ్యనేక మండపరత్నమండవాది మహావేదాద్రాత్రగణమేధాస్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం నారాయణ దివ్య ప్రబంధక మీమాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం భారత రామాయణ భాగవత శ్రీపాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమోక్తిగదుకూలయత్రవలే గంధ పుష్పాక్షత పవిత్ర దుర్వార కుంకుమ గోరోజ పురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వయ భేరీదాడన యాగోపకరణ కుంభస్థాపన దేవతాక్మానష్టోత్రిశతసంహితాసారేణ లగ్నస్య తిథివార నక్షత్ర లగ్నహోరాత్రే కాల నవాంశద్వాదశాంశం చత్రింశంశకాలాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తాః ఏకాదశస్థానఫలదాః సుముహూర్త సుప్రసన్నా భవంతు. సమయం సరిగ్గా సుముహూర్తం అభిజిల్ లగ్నంలో అభిజిల్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతూ ఉన్నది. జీలకర్ర బెల్లాన్ని అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున దాన్ని అలంకరిస్తారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అందరికీ జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. అంతా సేవించండి. ధ్రువంతే రాజా ఇది మంత్రేణ గుడజీరగే పుష్పాక్షత సహితే శ్రీ సీతా మహాలక్ష్మీ రామచంద్రవరయో శిరసో నిక్షితే. రామనారాయణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం. కొన్ని వేల మంది ఉన్నాం. ఎంత గట్టిగా ఉంది కూడా రామనామ స్మరణ. 1000 మంది ఉన్నాం. అయోధ్యలో రాముడు కనబడాలి. ఇక్కడ మండపంలో ఉన్న రాముడు కనబడట్ల. మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉన్న అనారోగ్యాలన్నీ తొలిగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ క్రోధనామ సంవత్సరం. అందుకని ప్రతి ఒక్కరు గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి. జై శ్రీరామ్. సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం. రాజా రామచంద్ర భగవానికి అనంతరం శ్రీ ముహూర్త సమయం పూర్తయింది. మనకి
ఇప్పుడు మాంగళ్య ధారణ, ఆ తర్వాత వారణమాయిరం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం. మనకు ముహూర్త సమయానికి సరిగ్గా 12 గంటల సమయంలో ఆ జీలకర్ర బెల్లం అనేటువంటిది జరగాలి కనుక ఆ పద్ధతి మనం జరుపుతాం. ఇప్పుడు మనకి పుష్పోదక శ్రమం జరిగిన తర్వాత మాంగళ్య పూజ జరుగుతుంది. ఆ మాంగళ్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అని అంటే, సూత్ర మూలే తతో గౌరి, సూత్ర మధ్యే సరస్వతి, సూత్రాగ్రేతు మహాలక్ష్మీ, సౌమంగళ్యాధిదేవతా అని ఆ మాంగళ్యంలో గౌరీ, సరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు. పూర్తిగా సౌభాగ్యం. ఆ మాంగళ్యం అనేటువంటిది అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అది ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి మాంగళ్యానికి విశేషం ఏమిటి అని అంటే, భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఒక మాంగళ్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను, ఒక మాంగళ్యాన్ని పుట్టినింటి వారు ఇస్తున్నట్లుగాను 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. కానీ భద్రాచలంలో 3వ మాంగళ్యం కూడా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అని అంటే, భక్త రామదాసు గారు తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగళ్యాన్ని దాంతో చేర్చారట. అలాగా అటు పుట్టినిల్లు, మెట్టినిల్లు, దాంతోపాటు భక్తులు కూడా రామభక్తుడైనటువంటి రామదాసు గారు, ఈ ముగ్గురు సమర్పించినటువంటి 3 మాంగళ్యాలకు పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగి ఆ మాంగళ్యాలను స్వామివారికి, అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు. అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది. అంతా మాంగళ్య పూజ జరుగుతుంది, సేవిద్దాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే ఇది సంకల్ప్య మాంగళ్యాధిష్టాన దేవతాయై శ్రీం శ్రీయై నమః, శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీదేవ్యై నమః, శ్రీ భూదేవ్యై నమః, శ్రీ నీలాదేవ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. అత్ర ఆవాహిత శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీదేవ్యై నమః, శ్రీ భూదేవ్యై నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తే స్వర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారికేన స్నానం. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జేతు భాగనా మహేశ్వరక్షసే యోగశివతమోరసస్తస్య భాగయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామభూయస్య క్షయాయ జిన్మథ ఆపో జగయభాగరః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఓం గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః పుండరీకాని సముద్రస్య గృహాణి. పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ధూపమాఘ్రాపయామి, దీపం సందర్శయామి. ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహగోరకితనేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యదిలమంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, కుంకుమాది పరమద్రవ్యైశ్చ పూజయామి. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసిని
అశేష జగతి సిద్ధిం వందే వరదవల్లభా. ఓం భగవన్నారాయణాభిమతారూపస్వరూపరూప గుణ విభవైశ్వర్యశీలాద్యనవధికారిషయ అసంఖ్యే కళ్యాణ గుణనాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం అమృతోద్భవాయై నమః. ఓం కమలాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం శార్ణిన్యై నమః. ఓం దేవదేవికాయై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. యథా భాగశః కాశ్మీరఫలే నివేదయామి. ప్రోక్ష్య పరిశిచ్య శోషమదాహన ప్లావనాని కృత్వా సురభిముద్రయా అమృతీకృత్య ఓం దేవస్య త్వాజుషప్రదేశ్వినోర్బాహుభ్యాం ఊష్ణహస్తాభ్యాం మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ మంత్ర పుష్పదక్షిణాం సమర్పయామి. మంగళ నీరాజన దీపం సందర్శయామి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య లక్ష్మీస్వరూపిణీం. జానకీ రమణ గోవింద మాంగళ్య ధారణ, మాంగళ్య పూజ అయింది. యథాస్థానం మాంగళ్యం మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం. వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది. సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగువారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆ ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతునా అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బధ్వా
లక్ష్మణ స్వామికి పవన సుధామనానికి భద్రాద్రి రామ గోవింద వైకుంఠ రామ గోవింద ఓంకార రామ గోవింద రామ నారాయణ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ కార్యక్రమం జరుగుతుంది. చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాయ భద్రాయ పరమాత్మనే జాయేతానాయ రామచంద్రాయ మంగళం మంగళాశాస్త్రయే రాజార్య పురోగమై సర్వైశ్వర్యే శత్రుదాయ మంగళామదాద వరద గోవింద వారణమాయిరం అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణ ముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరమేళారణంగినిన్ துணை வெள்ளினாடான் மடமையில் மெல்லியலால் ஆயர் குலவேந்தனாகத்தால் தென் புதுவை ஏயர் பயன் விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதில் புராண பொற்பூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடக்கான கண்டேன் தொழினார் வாரணமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னான் என்னேதில் புராண பொற்பூடம் வைத்து பூரமெங்கும் புராணம் நாடக்கான கண்டேன் தொழினான் நாளை வதுவை மணமென்னு நாளிட்டு நாளை கமுகு பரிசுடை பந்தல்கி கோளாரி மாதவன் கோவிந்தன் என்பானோர் காலை பூகான கண்டேன் தொழினான்
காத்தான் கண்டாகானவீனை வேயறுப்பு ஹைவில்லி புத்தூர் கோன் கோதை சொல் தூயாதாமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே ஆயானு காத்தான் கண்டாகானவீனை வேயறுப்பு ஹைவில்லி புத்தூர் கோன் கோதை சொல் தூயாதாமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் भुवनस्य पत्रिविवस्वद्वादे अभिनो गुणाहि गृहवीशविधराधिपत्यैः पयस्वतीरन्धिराशानो अस्तु ध्रुवादिशाम् विष्णुपत्न्यघोरास्येषा सहसोया मनोताः बृहस्पतिर्नाथविश्वोतवायुस्वम् ध्रुवानावाता अभिनो गृह्णन्तु इष्टम्भो दिवो धर्मः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी సీతారాముల తిరుకల్యాణ మహోత్సవ సమయమందు చుడి కొడుతనాచ్యారు సంభావనై ఈ విధంగా వారణమాయన అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేతి విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలటవి. ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలమడులాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. అంటే అలాంటి ఆ ముత్యాల తలంబరాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబరాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి. ఇంకా తలంబరాలు అవ్వలేదు. సత్కార్ల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబరాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాలి. దక్షిణాగ్రహే మనోహీమాగోరి సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీ శ్రేయతాం మయి యథాహమస్యాద్రుపదకస్త్రియే పురాణం యథాస్తి శక్తిర్గుణశక్తియే క్రియా ఏవం భగస్వ నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దధామీత్యగ్నిర్వదతి తథేతి వాయువాహవత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం వశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యం
స్వస్తి భవంతో మహాంతో నిగృహంతు అక్షదారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సీతారామ గోవింద గోవింద. శ్రీరామనవమి జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్త రామదాసు గారు కోరిన శ్రీరామచంద్రమూర్తికి రామదాసు గారు కోరిన సీతాదేవికి పట్టు వస్త్రాలు కమలిగంట కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం గారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామి గారికి సమర్పించారు. నరసింహరాజు గారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అందరికీ అందేటట్టుగా 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఎవరు తోపులాడక్కర్లేదు. బస్సులోనూ మీకు పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. తలంబరాలు వెళ్ళిపోతున్నాయి. మా సిబ్బంది ద్వారా అర్చక స్వామి ద్వారా అన్ని కౌంటర్లకి కాసిన వెళ్ళిపోతాయి. మీరెవరూ ఇక్కడికి రావక్కర్లేదు. అందరికీ ఏర్పాటు చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు.